Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 3, Text 30. Smaranta smarayantasya mido gauga aram harim bhaktya sanjataya bhaktya vibhartit pulakantanam. Translation and purport. ఇద్దరు తెలుగు బాగానే వచ్చా మాట్లాడు కదా వింటే అర్థమవుతుంది అదే ట్రాన్స్లేషన్ శ్రీల ప్రభుపాదికి భగవద్భక్తులు నిరంతరము తమలో తాము భగవన్ మహిమలను చర్చించుకొనుదురు. ఆ విధంగా వారు ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుతో ఆ దేవదేవుని లీలలు గుణాలను పరస్పరము గుర్తు చేసుకొని చుందురు. ఈ ప్రకారం భక్తి యోగ నియమముల పట్ల తమకు గల అనురక్తిచే భక్తులు సమస్త అమంగళమును హరించడి హరిని ప్రసన్నుని కావింతురు. అంతటా అన్ని అనర్థముల నుండి పునీతులై భక్తులు భగవత్ ప్రేమను జాగృతము చేసుకునేదరు. ఈ విధంగా ఈ జగత్తునందే వారు ఆధ్యాత్మిక ఆనందముచే రోమాంచితము పులకరింతల వంటి దివ్యానంద లక్షణాలని పొందుదురు. ప్రభుపాదుల వారి తాత్పర్యం. అగౌగా హరం అనగా పాపం. జీవుడు వాస్తవానికి సచ్చిదానంద విగ్రహుడు. ఆత్మకి చావు లేదు. ఆత్మ జ్ఞాన ఆనందంతో పూర్ణుడు. అయినా దేవదేవుడు కృష్ణునితో గల తన నిత్య సంబంధాన్ని నిర్లక్ష్యం చేసి పాపము చేసి పాప ఫలములుగా దుఃఖాన్ని అనుభవించును. పాప శృంఖలమే ఓఘ దుఃఖ తరంగము అనబడును. కృష్ణుడు అగౌగ హరిం అనగా అతడు తన భక్తుల యొక్క పాపములను హరించివేయును. ఈ విధంగా వారు ఈ జగత్తులో ఉన్నప్పుడు భగవద్ధామమునందరి అంతులేని ఆనందాన్ని ఇక్కడే వాళ్ళు అనుభూతము చేసుకొనగలరు. సాధన భక్తి, రాగానుగ భక్తి, భక్తిలో రెండు తరగతులు కలవని భక్త్యా సంజాతయ భక్తి. సాధన భక్తి నుండి రాగభక్తికి భక్తుని పురోగతిని గురించి భక్తి రసామృత గ్రంథంలో శ్రీల ప్రభుపాద విశదముగా వివరించిరి. దేహమునందు దివ్యానందం ప్రకటం అగుట వల్ల ముక్తాత్ముడు ఎప్పుడూ ఉత్సాహవంతుడిగా ఉండును. కాబట్టి అది ఒక భక్తుడి యొక్క లక్షణం. మనం నిజంగా భక్తిలో ఎదుగుంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా భక్తుడి ఉత్సాహం అతనిలో ఎప్పుడు తగ్గదు ఎప్పుడు కూడా. ఎందుకంటే తెలుసు భక్తిలోనే ఆనందం ఉంది. భగవంతుడు ఎప్పుడు కావాలన్నా కూడా పరిస్థితిని మార్చగలడు. ముక్త ఆత్ముడు ఈ శరీరంలో ఉన్నా కూడా శరీర ప్రభావం లేనటువంటి వాడిని ముక్తాత్మ అంటారు. ఈ శరీరంలో ఉన్నా కూడా మామూలుగా ఈ శరీరంలో ఉండి మనం నేను పలానా मारवाड़ी कम्युनिटी अब आप क्या सोचते हैं? आप भक्ति कर रहे हैं और कुछ आध्यात्मिक बात भी सुन रहे हैं. మీలో ఆలోచనలు ఎలా ఉన్నాయని అడుగుతున్నా. మేము మార్వాడి అనుకుంటున్నారా, మేము అదే లేదా నేను ఆత్మను అనుకుంటున్నారా? ఆత్మను అనుకోవాలి. ఏదో బయట బాధ్యతలని చూస్తూ ఉంటారు, కానీ లోపల ఆలోచన మాత్రం నేను
ఆత్మగా కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను ఆత్మగా కృష్ణుడి యొక్క దాసుడిని. కాబట్టి నేను చాతుర్యం అంటే స్మార్ట్నెస్ అంటే బయట బాధ్యతలు స్టూడెంట్లు ఫెయిల్ కాకూడదు, మార్వాడి కమ్యూనిటీ తల్లిదండ్రులు కూడా చూసుకోవాలా. కానీ లోపల మీరు భగవంతుడితో సంబంధంలో ఇదంతా కూడా తాత్కాలికం, మార్వాడి శరీరం తాత్కాలికం, స్టూడెంట్ లైఫ్ తాత్కాలికమా పర్మనెంటే? స్టూడెంట్ లైఫ్ పర్మనెంట్ అంటే ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాను. స్టూడెంట్ లైఫ్ పర్మనెంటా తాత్కాలికమా? स्टूडेंट लाइफ परमानेंट और टेम्पररी? टेम्पररी। पढ़ाई एक दिन हो जाएगा, आप हर समय फेल होते रहेंगे तो तब स्टूडेंट 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 50 साल आ गया, अभी 10+2 क्लियर नहीं हुआ है। इट इज स्टूडेंट लाइफ टेम्पररी। తర్వాత మ్యారేజ్ లైఫ్ టెంపరరీ, అంతే కదా. ఎందుకంటే ఎవరో ఒకరు ముందు ఆయనకి ఎవరో ఒకరు చనిపోతారు, అయిపోయింది. తర్వాత రెడ్డి కమ్యూనిటీ టెంపరరీ, చస్తారు, ఆ రెడ్డి శరీరం ఇక్కడే ఉంటుంది, మీరు ఎక్కడికో పోతారు. కాబట్టి మనం రెడ్డి కాదు, మనం గృహస్థులం కాదు, మనం స్టూడెంట్ కాదు, నేను నిత్యమైనటువంటి ఆత్మని. భగవంతుని మర్చిపోవడం వల్ల ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. మాలాంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు గుర్తుండే వాళ్ళకి, నేను ఆంధ్ర వాడిని, నేను డాక్టర్ని, నేను బ్రాహ్మణ్ణి, ఇట్లంత ఆలోచనలో ఐఎమ్ కృష్ణాస్ సర్వెంట్, దట్స్ ఆల్, ఓన్లీ వన్ డెసిగ్నేషన్, రియల్ డెసిగ్నేషన్. నీ నిజమైనటువంటి అస్తిత్వం ఆత్మ. ఆత్మ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ కృష్ణ. అంటే మనసులో మీరు బాగా భక్తి చేస్తూ ఉంటే తొందరగా గుర్తొస్తూ ఉంటుంది. భక్తి చేయకపోతే మళ్ళీ బాడీ కాన్షియస్నెస్, ఎంత ఎక్కువ భక్తి చేస్తే అంత బాడీ కాన్షియస్నెస్ పోతుంది. మీరు భక్తి చేయకపోతే ఎప్పుడు కూడా బాడీ బాడీ బాడీ, ఈ శరీరం ఈ శరీరం అనుకుంది. కాబట్టి మనుషులు ఏది చేసినా కూడా భక్తి పరంగా చేయాలి. స్టూడెంట్లు చదువుకోవాలి. ఆలోచన నేను బాగా చదువుకొని గొప్ప మంచి జనాలు గుర్తిస్తారు. అప్పుడు నేను కృష్ణుడి దయ వల్ల, కృష్ణుడి గొప్పతనాన్ని తెలపడానికి నేను క్లాసులో ఫస్ట్ రావాలి. క్లాసులో ఫస్ట్ వస్తాను, స్టూడెంట్ చదవాలి కదా. సో కంగ్రాచులేషన్ విధాన్, you stood first in the college. Say, Krishna is so kind. Because I chant Hare Krishna, I got college first. But if you don't get college first, how can you give credit to Krishna? So that means student can excel. Student బాగా టాప్లో చదువుకోవచ్చు, కానీ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? కృష్ణ. అంటే కృష్ణుడిదయే కదా. చదివిన వాళ్ళందరికీ గుర్తుంటుంది అయింది, చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. కృష్ణుడు తెలివితేటలు ఇస్తే అర్థమవుతుంది, కృష్ణుడు జ్ఞాపక శక్తి ఉంటే గుర్తుంటుంది. కాబట్టి కష్టపడడం మన వంతు, కానీ పనులు అవుతున్నాయంటే భగవంతుని అనుగ్రహం ఉన్నట్లే. షడ్గోసమాష్టకం కంఠస్థం పడడం కష్టం, జగన్నాథాష్టకం కంఠస్థం పడడం కష్టం, దశావతార స్తోత్రం కంఠస్థం పడడం కంఠస్థం కష్టం. సంస్కృతం ఏంటంటే మనకి తెలీదు, అర్థాలేదు. కానీ మనకి భక్తి ఉంటే ఆ పాట బాగుంది, నేను ట్రైన్లో కూర్చొని పాడుకోవడానికి, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం పాడుకోవడానికి. ప్రళయ పయోధి జరేతృతవా, వెరీ నైస్ ట్యూన్స్. ప్రళయ పయోధి జల, ఇది వచ్చి దశావతార స్తోత్రం. జగన్నాథాష్టకం, జగన్నాథాష్టకం ఎలా ప్రారంభమవుతుంది? కదాచిత్ కాళింది తటే విపిన సంగీత తరవో ముదాబీరి నారి కమలాస్వాద మధుప మరపతి అక్కడ
ఎట్లా కంఠస్థం అవుతుంది? అంత దేవుడిదే. అంటే మనం ఈర్ష్య ద్వేషం లేనటువంటి భక్తుడిగా మనం జపం చేస్తూ, వాళ్ళకంటే నేను గొప్ప భక్తుడిని జపం చేస్తూ వీళ్ళని తక్కువగా చూడడం, అది భక్తుల యొక్క లక్షణం కాదు. భక్తులు అంటే అందరూ కూడా నాలాంటి ఆత్మలే. అప్పుడు మనలో ఈర్ష్య ద్వేషాలు రావు. అప్పుడు మనం ప్రశాంతంగా భక్తితో, అప్పుడు అందుకే అంటారు బట్టి కొడితే శ్లోకాలు రావు. గీత శ్లోకాలు మనం ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాలు 7 నుంచి 12 దాకా మొత్తం శ్లోకాలు కంఠస్థం అవ్వాలి కదా, అవుతున్నాయి కదా. మాకంటే ప్రాక్టీస్ అయింది 40 ఏళ్ళు. కొద్ది రోజులు అనగానే మళ్ళీ అన్నీ టక్కన గుర్తుండే ప్రాబ్లం. ఎందుకంటే ఎన్నోళ్ళు నేను చూస్తున్నాను కదా. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త ఋషయ సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ అబ్రవీష్మే సర్వామేత ధృతం మన్నే యన్మాం వసి కేశవ నహితే भगवान व्यक्ति विदुर्देवा न दानव। आप लोग मंगलाते आएंगे तब आपको भी कंठस्थ होगा। डेली हम एक अध्याय लगातार 7 डेज पढ़ते हैं, तो कितना सुनता भी हो, कितना निकम्मा भी हो, बार बार घिसते रहेंगे तो काम तो हो ही जाएगा కదా। మన ఎంత చేతగాని వాళ్ళైనా కూడా రోజు భగవంతుడి నామం, రోజు భగవంతుడి శ్లోకాలు రోజు అంటూ ఉంటే ఎంత చేతగాని వాళ్ళని కూడా చురుగ్గా అయిపోతాం. ఆఖరి శ్లోకాలు 10వ అధ్యాయంలో అంటాడు యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగశ్యత్త మమ తేజవంస సంభవ అథవా భవనైతే నా కిమ్యాతేన తవార్జున విష్టవ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. వెరీ మనకి ఈ శ్లోకాలు అనుకోవడం అలవాటైతే మీకు ఎప్పుడైనా డిప్రెషన్ లాగా ఉంటే, ఎప్పుడైనా డల్గా ఉంటే అంటే తగులుకోవడం, వెంటనే మీ మైండ్ కాస్త మళ్ళీ బ్రైట్గా తయారైపోతుంది. అదే ఎప్పుడైనా మాయ ఆలోచనలు మరీ ఎక్కువగా ఇంటి ఆలోచనలు వస్తున్నాయి, మరి ఎక్కువగా టెన్షన్లు భయాలు ఉంటున్నాయి, తగులుకోవడం హరే కృష్ణ అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కాబట్టి ఎంత మీలో భగవన్నామం లోపలికి దూరుతూ ఉంటుందో అంత మాయ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పూర్తిగా భగవన్నామంతో నీ మనసు నిండిందంటే ఇంక మాయకి చోటు ఉండదు. అంతా కృష్ణుడే కనబడుతూ ఉంటాడు, అన్ని కృష్ణుడి కోసమే చేస్తూ ఉంటాం, అందరికీ కృష్ణుడి గురించి చదువుతూ ఉంటాం. दिमाग में कोई कृष्ण ही रह गया तो और क्या है, कुछ भी सोचते, कुछ भी बोलते, कुछ भी करते भगवान के लिए। एक आदमी ने, आपका एक मारवाड़ी आदमी है, देखो सब स्टील सामान देख रहे हैं ना मंदिर में, सब बदल गया। पहले जंग लगा हुआ पुराना आयरन का था, अब बिल्डिंग में किधर भी देखो स्टील दिखता है, तो किधर भी देखो एवरीथिंग इंक्लूडिंग दैट एवरीथिंग। नीचे डाइनिंग हॉल में देखो, आपको मारवाड़ी लोग स्टील का काम करते हैं इस शहर में काफ़ी लोग। एक आदमी ने आया था मंदिर में, स्वामी अच्छा नहीं दिखता है, मंदिर अच्छा दिखना है, तो जंक लगा हुआ आधा, ये तो अब ये जंक नहीं लगेगा। 304 जिंदल स्टील, तो इसके से अच्छा स्टील नहीं है मार्केट में, चाइना स्टील डुप्लीकेट होता है। तो आदमी देखा, अब जैसे आप लोग भक्त लोग हैं, आपके हाथ में बहुत पैसा आएगा तो कौन याद आएगा? कृष्ण याद है। आपके पास बहुत पैसा है, जैसे मान लो आप इतना भक्ति कर रहे हैं, आप भी बहुत कमाएगा, हम बता रहे हैं। आप लोग इतना भक्ति कर रहे हैं, मंदिर वालों के मुकाबला में, मंदिर वालों के बराबर में, चलो अभी संध्या आरती में जाना है, क्लास में जाना है, ये सब करते रहेंगे
तो आप पैसा पैसा बोलना जरूरत नहीं है। भगवान आपको पैसा देना चाहते हैं। दिस गाय रिथम इज माई डिवोटी, विधान इज माई डिवोटी, विशेष इज ऑल्सो बीइंग ड्रैग्ड इनटू भक्ति। आपको बहन का भी आप भक्ति में लाया है ना, उनका नाम क्या है? आपको बहन का नाम क्या है? हाँ, रिद्धि। विधि तुम विधान, वो विधि, विधि विधान की अच्छा है। तो विधि तो, विधान तो ब्रह्मा का नाम है, विधान का मतलब ब्रह्मा। तो ऐसा है, जो लोग पूरी आस्था के साथ संदेह के बिना, हम 10वें अध्याय में 2 श्लोक होता है, 2 श्लोक में भगवान बोलते हैं ये ताम विभूति योगंच ममयो वेति तत्वतः। मुझे सचमुच, तत्व का मतलब सचमुच, कृष्ण भगवान बोलना एक बात है, क्यों कृष्ण भगवान, कैसे कृष्ण भगवान, क्यों कृष्ण ही भगवान, ये बात दिमाग में बैठ गया है, उसको बोलते हैं तत्व से कृष्ण भगवान बोलते। हिंदू लोग सब जय श्री कृष्ण जय श्री राम बोलते हैं, लेकिन वो बाद में जय साई राम भी बोलते हैं, और स्वामी शरणमय्यप्पा भी बोलते हैं। इसका मतलब वो लोग తత్వ వాళ్ళు తత్వ అంటే వాళ్ళు అర్థం చేసుకోకుండా అంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా మిక్స్డ్ అప్ खिचड़ी बना देते हैं भगवान को खिचड़ी बना देते हैं बेचारा भगवान बड़ा शुद्ध होते हैं बड़ा शुद्ध रस होता है लेकिन थोड़ा ये थोड़ा तो रस नहीं मिलता है क्योंकि कंटामिनेटेड हो गया इट्स नॉट प्योर प्योर भक्ति इज एक्सटैटिक मिक्स्ड भक्ति कंफ्यूजन पसीना निकलता रहता है ठीक है ना क्योंकि वी आर नॉट रियली कन्विंस्ड तो आज आपको आने खिलाया जाएगा ठीक है तो मैं बता रहा था वो 10वां अध्याय का योमा मजमनादिंच वेत्ति लोका महेश्वरम योमा मजा अजा मुझे मैं जन्म नहीं लेता हूँ भगवान बच्चा जैसा भी दिखता है वो तो ड्रामा करे भगवान बच्चा नहीं है भगवान बूढ़ा नहीं है भगवान तो नौजवान रहते हैं नव यौवन तो योमा मजा मनादिंचा मुझे कोई शुरुआत अंत नहीं है मैं कोई जन्म नहीं लेता हूँ योमा मजा मनादिंचा वेत्ति लोका महेश्वरम मैं इस संसार में एक बच्चा एक इंसान जैसा घूमता हूँ लेकिन मैं ही ये सारी सृष्टि का मालिक हूँ वेत्ति लोका महेश्वरम असम्मूढ़त मत्तेषु उस आदमी को कोई भी कंफ्यूज नहीं कर सकता असम्मूढ़ा मूढ़ा का मतलब मूढ़ा असम्मूढ़ा कोई आपको मूर्ख नहीं बना सकते असम्मूढ़ समर्थेषु सब लोग मूर्ख तो बनते ही लेकिन कृष्ण भक्त को मूर्ख नहीं बनाया जा सकता है असम्मूढ़ समर्थेषु सर्व पापै प्रमुच्यते आपका మీ పూర్వజన్మ ఎట్లా ఉన్నా ఇప్పుడు కూడా కృష్ణ భక్తులకు రావడానికి ముందు మీ బుద్ధులు ఎట్లా ఉన్నా కూడా మనందరికీ నీచపు బుద్ధులు ఉంటాయి భక్తి లేకపోతే ఇంకా అదే కదా స్వార్థం భోగ ఆలోచనలు यू आर नॉट फ्री हमारा कुत्ते बिल्ली जैसे विचार है हमारा कुत्ते बिल्ली चुप नहीं रहे औरत कुत्ता के पीछे जाती रहती है असम्मूढ़ सा आपको कोई मूर्ख नहीं बना सकता असम्मूढ़ तो सर्व पाप है आप कैसा भी पूरे जन्म ఏం చేశారు చేయలేదు ఎలాంటి జన్మ దొరికింది ఇట్స్ ఓకే ఇప్పుడు మీరు భక్తులు అయ్యారంటే భగవంతుడు అసమ్మూఢ సర్వ పాపై ప్రముచ్యతే మీరు కృష్ణ మంత్రాన్ని వదిలిపెట్టకుండా జపం చేస్తూ ఉంటే
జపం చేస్తామంటే సర్వ పాపై ప్రముచ్యతే అంటే ఆ శ్లోకం అనండి ఒకసారి, మీకు కూడా ఉత్సాహం కలుగుతుంది. యోమా మజ మనాదించ, अनादि अनादि का मतलब भगवान का कोई शुरुआत नहीं है. भगवान को कोई ये नहीं द्वापर युग में आया था, इसके पहले भगवान का होता है. उनका अनादि, भगवान अनादि का आदि नहीं है, वो हर समय रहते हैं. योमा में उनका जन्म नहीं है, उनका कोई आदि नहीं है, इसका मतलब वही सबका आदि है बस. योमा मजा मनादिंचा वेत्ति लोका महेश्वरम. वेत्ति का मतलब समझना, लोका महेश्वरम. असम्मूढ़ समर्थेषु सर्व पापै प्रमुच्यते. तो और दूसरा श्लोक मैंने पहले बोला था, సో శ్లోక్ బోలా తన అవి రెండో శ్లోకంలో కూడా భగవంతుడు అట్లాగే చెబుతున్నాడు. यागन आप लोगों को योमा मजमनादिंच व्यक्ति लोका महेश्वरम असम्मूढ़ स मर्तेषु सर्व पापै प्रमुख. दूसरा है एतां विभूति योगंच ममयो वेत्ति तत्वतः. तत्व से कृष्ण भगवान को स्वीकार करना, तत्व का मतलब जानकर. तो एतां विभूति योगंच ममयो वेत्ति तत्वतः स्वविकल्पेन योगेन युज्यते नात्र संशय. तो भगवान बोलते हैं वो आदमी भक्ति में जबरदस्त लग जाता है. जैसा आप मान लो पढ़ाई छोड़ के मंदिर में आ जाते हैं, घर के लोग डर जाएंगे क्या हो गया, उनकी ज़िंदगी क्या होगा, लेकिन उनको पता नहीं है आप पढ़ाई छोड़ के आ गए तो मतलब आपका कितना आपका भरोसामंद हो गया, आपको कितना विश्वास हो गया है. मैं भक्ति करते रहे तो सब अपने आप हो जाएगा, तभी आएगा, नहीं है तो क्यों आएगा. जैसे आप मंदिर में మీరు మందిరంలోకి వస్తారు, మందిరంలోకి వచ్చి చేరిపోతే అంటే మీకు ఏదో అర్థమైతేనే కదా చేరేది, లేకపోతే భక్తి చేస్తూ చదువుకుంటూ భక్తి చేస్తూ చదువుకుంటూ ఎప్పుడైతే పూర్తిగా అర్థమైపోతుందో, పూర్తిగా ఈ చదువులేని వేస్ట్ అని పూర్తిగా నేను భక్తుని అయినట్టయితే భగవద్గీత కంఠస్థపడతా, భాగవతం చదువుకుంటా, దేవుడి పూజలు చేస్తా, జనాలు చదువుతా, దేవుడు నన్ను అట్ట తయారు చేసి వదిలిపెడతాడు. రైట్. ఈ చదువులు ఇప్పుడు నేను ఎంబీబీఎస్ ఎండి చదువుకున్నా, దానివల్ల ప్రయోజనం ఏంది నాకు? నేను చక్కగా భజన చేస్తున్నా, భగవద్గీత నేను చదువుతున్నా, ఇతరులకి చదువుతున్నా, దేవుడు కుప్పలు తెప్పలకి ఇస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్, అంత వస్తున్నాయి కదా. అన్ని మందిరానికి ఏం కావాలో అన్నీ కూడా వచ్చి చేరుకుంటూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరైతే విభూతి అంటే ఈ సృష్టిలో చూసేటువంటి అన్ని గొప్పవన్నీ కూడా, సూర్యుడిని చూస్తాం, సూర్యుడు లాంటి లైట్ ఇంకెవరైనా తయారు చేయగలరా? సూర్యుడు లాంటి ఇల్యూమినేటింగ్ బాడీ, సూర్యుడు లాంటి ట్యూబ్ లైట్ ఎవరైనా చేయగలరా? సరే, ట్యూబ్ లైట్ ఏంది? నథింగ్. సూర్యుడు లైట్ ఏంది? అదేంది? ఏది తీసుకున్నా కూడా భగవంతుడు ఇది చేస్తాడు. గులాబీ పువ్వు ఉంటుంది, మనిషి ఎవడైనా ఎగ్జాక్ట్గా గులాబీ పూలు ఎవరైనా చేయగలరా? మీరు చేస్తే ప్లాస్టిక్, అది దానిలో డెలికేట్నెస్ ఉండదు, దానిలో సుగంధం ఉండదు. మనిషి ఎంత నకలు చేసినా కూడా ఏమాత్రం దేవుడి పనికి ఏమాత్రం పనికిరాడు. దేవుడు అంటే స్పెషల్, ఎవరు అట్లా చేయలేరు. ఎవరైనా కూడా ఒక బియ్యపు గింజ మీ సైంటిస్ట్ ఓని యూనివర్సిటీలు, కాలేజీలు, ల్యాబొరేటరీలు ఒక బియ్యపు గింజ తయారు, అంత మోసం. పిహెచ్డి
డాక్టర్ విధాన్ పిహెచ్డి అంటే బడా చీటర్ అంటే तनख्वाह बहुत मोटा तनख्वाह प्राप्त करने कोई करना तो है नहीं, क्योंकि आप एक दाना भी आप लैब में तैयार नहीं कर सकते हो। तो పిహెచ్డి करके क्या हुआ है? వీళ్ళంతా పెద్ద పెద్ద డిగ్రీలు చేయొచ్చు, పిహెచ్డి పెద్ద శాలరీ తీసుకుంటారు, కానీ ఏం చేస్తున్నామంటే చేసేది ఏం లేదు, చేయలేరు. అంతేగా సైంటిస్ట్ ఏమైనా చేయగలిగితే ఈ భూమి మీద బియ్యం రేటు పెరగాల్సిన అవసరం లేదు. మీరు బియ్యం తయారు చేస్తే కెన్ యూ మ్యానుఫ్యాక్చర్ రైస్ వితౌట్ గెటింగ్ ఫ్రమ్ నేచర్? then what is your research doing? Cheating people. बहुत पढ़े लिखे हैं, हमारा सैलरी इतना होना चाहिए, 15 लाख पैकेज, 50 लाख पैकेज. अब कितना पैकेज चाहते हैं? जब कमाने लगेंगे क्या पैकेज चाहते हैं? या भगवान देंगे तो हम कितना भी लेंगे, क्यों? क्योंकि अपने लिए नहीं ले रहे, हम भगवान की सेवा भी कर रहे हैं. సో ఇక్కడ 2 శ్లోకాలు టైం అయిపోయింది. 2 శ్లోకాలు ఒకటి వచ్చి ఏతాం విభూతి యోగంచ, ఎవరికైతే తెలుస్తుందో ఈ సృష్టిలో ఉండే గొప్ప 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 అవన్నీ కూడా నా విస్తారాలు, మై ఎనర్జీస్, మై ఎక్స్పాన్షన్స్. ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికల్పేన యోగేన. వికల్పేన యోగేన అంటే భక్తి తప్ప ఇంకేది అవసరం లేదు. నాకు తిండి కావాలనుకో, నేను ఉద్యోగం చేయాలి. ఒక కృష్ణ భక్తుడు తిండి కావాలంటే ఉద్యోగం చేస్తాడా, భక్తి గట్టిగా చేస్తాడా? విధానం. భక్తులకి మాకు మందిరంలో తినడానికి ఇబ్బంది లేకుండా మాకు బస్తాలు బస్తాలు బియ్యం కావాలా, కందిపప్పు కావాలా, వేరుశనగ నూనె కావాలా? అప్పుడే ఇంక మీరు పోయి ఉద్యోగం చేసి సంపాదించుకొస్తారా, గట్టి భక్తిగా చేస్తారా? గట్టిగా భక్తి చేసేప్పటికి భగవంతుడు ఇట్లాంటి వాడు దిగి వస్తాడు. సార్ మేము మందిరానికి 4 బస్తాలు బియ్యం, ఒక 15 కేజీలు ఇవ్వడానికి వచ్చాను అంటే మీ తాడిపత్రిలో బిల్డింగ్లన్నీ లేస్తున్నాయి, మీ ఊరాళ్ళు ఏమైనా ఇస్తున్నారా ఏంది డబ్బులు? మరి ఎట్లా వస్తున్నాయి బిల్డింగ్లు? ఊళ్ళో వాళ్ళు ఏమి ఇయటల్లా, ఆయన కూడా బ్రహ్మాండంగా ఏది కావాలంటే జరిగిపోతుంది. అక్కడ రూములు లేచిపోతున్నాయి పైన. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నేనన్నా ఊళ్ళో సూట్ కేసు తీసుకెళ్ళి డబ్బులు దండుకు వస్తున్నానే అండి. ఎప్పుడైనా నేను డబ్బులు తీసుకురావడానికి మంది నుంచి బయటికి పోవడం చూసారా ఏంది? నా రూమ్ పక్కనే ఉంటుంది. ఎప్పుడైనా డబ్బులు తేవడానికి డబ్బులు ఎట్లా బస్ వచ్చి అడుగుతూ ఉంటుంది, సార్ మా ఖర్చులు 8,000 టికెట్ తీసుకొని పోతూ ఉండండి, 5,000 అలా టికెట్ పోతూ ఉండండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మహారాజు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన సంపాదించటంలా, ఆయన ఊళ్ళో డబ్బులు తీసుకురావడానికి పోవటం లేదు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఇంత డబ్బులు? లిఫ్ట్కి 8 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఆ టైల్స్కి 8 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మనకెందుకు వచ్చింది? మనం తిని పండుకుంటే చాలు. ఆ తంటాలు, ఆ గొడవలు, ఆ సమస్య అంతా ఆయన నెత్తి మీదకి ఎత్తుకున్నాడు. మనకెందుకు వచ్చింది అంత? అంతే కదా. కానీ ఆలోచించాలా, అప్పుడు మీకు కూడా నమ్మకం కలుగుతుంది. మీకు కూడా నమ్మకం, మహారాజ్ చేస్తే నేను ఎందుకు చేయలేను? అప్పుడు మీరు వంట పనులు చేస్తూ కృష్ణుని మర్చిపోకుండా ఉంటే, నేను మీకు డబ్బులు మాకు అక్కర్లేదు సార్, మాకే ఎవడో పంపిస్తున్నాడు, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, వచ్చి చేరుతున్నాయి బియ్యం ఇవన్నీ. సో నథింగ్ సర్ప్రైజింగ్. కృష్ణుడు ఆయన ప్లాంట్ పెట్టుకుని సప్లై చేస్తున్నాడే, భగవంతుడి సంకల్పం. బై జస్ట్ విష్ కృష్ణుడు విధాన్ షుడ్ బికమ్ ఏ మిలియనియర్. फिनिश हो गया, लाइन क्लियर. भगवान डिसाइड करेगा विधान शुड बिकम ए मिलियनियर, लाइन क्लियर. कैसा हो जाएगा आप ये तमाशा देखने वाली है, कोई दिक्कत नहीं है. इसको बोलते हैं तत्व से कृष्ण को स्वीकार करना. तो ये दोस्त लोग बोल के हम बंद करेंगे क्लास. एताम विभूति योगंच ममयो वेत्ति तत्वतः
సో వికల్పేన యోగేన సో వికల్పేన యోగే నాత్ర సంశయం అడిదే యుజ్యతే నాత్ర సంశయ యుజ్యతే అసంశయ యుజ్యతే నాత్ర సంశయ. రెండోది కంఠస్థ యోమా మజ మనాదించ వేత్తి లోకామహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. అంటే ఇక్కడ కూడా చెబుతుంది, ఎప్పుడు కూడా భక్తులతో పాటు ఉంటూ ఉంటే, భక్తులకి సేవ చేసుకుంటూ ఉంటే, భక్తులు భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఉన్నట్లయితే ఎంతో ఆనందంగా జీవితం గడిచిపోతూ ఉంటుంది. మనకు పొట్టని జానెడు పొట్ట అంటారు మన తెలుగులో. మీరు ఇంత లావుగా ఉన్నా కూడా మీ పొట్ట కూడా జానెడే ఉంటుంది. దానికి మాది పెద్ద సంచి ఉంది లోపల అనుకోమాకండి. సన్నగా ఉన్నా లావుగా ఉన్నా లోపల ఉండే పొట్ట మాత్రం జానెడు పొట్ట అంటారు, అంతే కదా. శరీరం బక్క లావు మారుతూ ఉంటాయి, కానీ లోపల అందరి పొట్ట కూడా జానెడు పొట్టే ఉంటుంది. కాబట్టి ఈ జానెడు పొట్ట నింపడానికి మనం ఎందుకు అంత ఆలోచించాలా, ఏం చేయాలా, చక్కగా భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటే, భగవంతుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు తిండి పెట్టాడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు తిండి పెట్టాడు, మనం సంపాదించినప్పుడు తిండి పెట్టాడు. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు మనకి తిండి ఎట్లా దొరుకుతుంది, ఎన్ని రోజులు అంత దొరుకుతుంది, ఇప్పుడు ఏది డౌట్? బికాజ్ వీఆర్ ఫూల్స్, మనం మూర్ఖులం. కాబట్టి దేవుడి ఏర్పాటును చూడలేకపోతున్నాం, దేవుడి ఏర్పాటును నమ్మలేకపోతున్నాం. నిజానికి ఆయన ఇగిపోతే ఏం చేసుకున్నా కూడా దరిద్రం తప్పదు, అంతే కదా. గవర్నమెంట్ నోట్లు ప్రింట్ చేయొచ్చు, పంట పండకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ రాజన్న గారు మీకు 5 లక్షలు ఇస్తాడు, కానీ పంటల 5 లక్షల కేజీ బియ్యం కూడా దొరకదు, అంతే. బియ్యం లేకపోతే 5 లక్షలు ఏం చేసుకుంటాం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.